మనం మనల్ని ఒక చిన్న పరిమితమైన జీవిగా చూసుకుంటున్నాం. మన శక్తి కేవలం మనం తినే ఆహారం మీద, మనం తీసుకునే నిద్ర మీద మాత్రమే ఆధారపడి ఉందని భ్రమపడుతున్నాం. అందుకే కొంచెం నిద్ర తగ్గినా లేదా అనుకున్నది జరగకపోయినా వెంటనే మన బ్యాటరీ డ్రై అయిపోతుంది. మీ శరీరం ఒక చిన్న బ్యాటరీ కాదు, అది విశ్వం అనే పవర్ హౌస్ కి కనెక్ట్ అయి ఉన్న అద్భుతమైన యంత్రం. కానీ మనం ఆ కనెక్షన్ ని మర్చిపోయాం. చుట్టూ ఇంత వెలుగు ఉన్నా మనం ఒక చిన్న చీకటి గదిలో బందీ అయిపోయాం. నాకు శక్తి లేదు, నా వల్ల కాలేదు అని బాధపడుతున్నాం. ఈ నిస్సత్వ, ఈ మానసిక అశాంతి కేవలం శారీరకమైనవి కావు, అవి మీ ఆత్మ ఎదుర్కొంటున్న పెద్ద సంక్షోభం. పరమహంస యోగానంద్ గారు ఒక అద్భుతమైన మాట చెప్పారు. ఒక రేడియో సరిగ్గా పని చేయాలంటే అది స్టేషన్ కి ట్యూన్ అయి ఉండాలి. ఒకవేళ ఆ ట్యూనింగ్ తప్పితే మనకు కేవలం ఇబ్బంది పెట్టే శబ్దాలే వినిపిస్తాయి తప్ప సంగీతం వినిపించదు. మన జీవితాలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నాయి. మనం ఈ బాహ్య ప్రపంచంలోని ఆకర్షణలకు, సోషల్ మీడియా నోటిఫికేషన్లకు ఎంతగానో ట్యూన్ అయిపోయామంటే మన లోపల ఉన్న అసలైన శక్తి కేంద్రంతో సంబంధం తెగిపోయేంత. ఈ సమస్య ఎందుకు వస్తుందంటే మనం మన శ్వాసని మర్చిపోయాం. వినడానికి వింతగా ఉండొచ్చు, కానీ శ్వాస అనేది కేవలం పీల్చుకోవడం కాదు, అది విశ్వశక్తిని మీ శరీరంలోకి చేరవేసే ఒక వంతెన. మనం ఆందోళనలో ఉన్నప్పుడు మన శ్వాస వేగంగా, అస్థిరంగా మారుతుంది. దీనివల్ల మీ నాడీ వ్యవస్థ అస్తవ్యస్తం అవుతుంది. విశ్వశక్తితో సంబంధం తెగిపోయినప్పుడు మీరు ఒక చిన్న దీపం లాంటి వారు. గాలి వస్తే ఆరిపోతారనే భయం ఎప్పుడూ ఉంటుంది. అదే మీరు ఆ అనంతమైన విశ్వంతో అనుసంధానమైతే మీరు ఒక సముద్రం లాంటి వారు. ఎన్ని తుఫాన్లు వచ్చినా మిమ్మల్ని ఏమీ చేయలేవు. సో మన విల్ పవర్ బలహీన పడటానికి కారణం మనం శక్తి కోసం బయట వస్తువుల మీద, బయట వ్యక్తుల మీద ఆధారపడటమే. మరి ఈ పరిస్థితి నుంచి బయటపడటం ఎలా? దీనికి సమాధానం ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకంలో యోగానంద్ గారు చాలా క్లియర్ గా వివరించారు. దీనికి కీలకం ప్రాణశక్తి. మీరు గమనించారా? మీరు చాలా ఉత్సాహంగా ఉన్నప్పుడు మీ వెన్నుముక నిఠారుగా ఉంటుంది, మీ శ్వాస లయబద్ధంగా ఉంటుంది. అదే మీరు నిరాశలో ఉన్నప్పుడు వంగిపోతారు, కృంగిపోతారు. అనంతమైన శక్తిని మళ్ళీ పొందాలంటే ముందుగా మీరు మీ శరీరాన్ని ఆ శక్తికి సిద్ధం చేయాలి. ఇక్కడ క్రియాయోగ మూలాలు మనకి ఎంతో సహాయపడతాయి. ప్రాణశక్తిని నియంత్రించడం అంటే మనసును నియంత్రించడమే. మీ లోపల ఒక అద్భుతమైన డైనమై ఉంది. దాన్ని స్టార్ట్ చేయాలంటే మీకు కావాల్సింది కేవలం శ్రద్ధ మరియు క్రమశిక్షణ. శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు చంచలంగా ఉన్న మీ మనసు నిశ్చలమవుతుంది. ఎప్పుడైతే మనస్సు నిశ్చలమవుతుందో అప్పుడు విశ్వంలోని శక్తి మీ వెన్నుముక ద్వారా ప్రవహించడం మొదలు పెడుతుంది. అది ఏదో మంత్రం కాదు, ఇది ఒక సైన్స్. మీ ఆలోచనను ఒకే చోట కేంద్రీకరించినప్పుడు మీలో అపారమైన సంకల్ప శక్తి పుడుతుంది. ఆ శక్తి తోడైతే మీరు అసాధ్యం అనుకున్న పనులు కూడా అతి సులువుగా పూర్తి చేయగలరు. నిజమైన మార్పు అనేది రేపు రాదు, ఇది ఇప్పుడే మొదలవ్వాలి. మీ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి మీరు హిమాలయాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఉన్న చోటే మీ దైనందిన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే చాలు. రేపు సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి. వెన్నుముకను నిటారుగా ఉంచి కూర్చోండి. కళ్ళు మూసుకుని కేవలం 5 నిమిషాల పాటు గాఢమైన శ్వాస తీసుకోండి. పీల్చే ప్రతి శ్వాసలో విశ్వంలోని శక్తి మీలో ప్రవహిస్తుందని, వదిలే ప్రతి శ్వాసతో మీలోని భయం, నీరసం బయటకు పోతున్నాయని బలంగా ఊహించుకోండి. మీ విల్ పవర్ ని పెంచుకోవడానికి చిన్న చిన్న పనులు చేయండి. ఈ రోజు నుంచి ఒక పని చేయాలని నిర్ణయించుకుంటే అది ఎంత కష్టమైనా సరే పూర్తి చేయండి. ఆ చిన్న విజయం మీలో ఒక తెలియని ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది. మీరు కేవలం ఈ మాంసపు ముద్ద కాదు, ఆ అనంతమైన విశ్వంలో ఒక భాగం. మీరు ఆకలి వేసినప్పుడు అన్నం తింటారు, దాహం వేసినప్పుడు నీళ్లు తాగుతారు. మరి మీ ఆత్మ నీరసించిపోయినప్పుడు దానికి కావాల్సిన విశ్వశక్తిని ఎందుకు ఇవ్వడం లేదు? నీటి నుంచే మారాలి. మీ అలవాట్లను మార్చుకోండి. మీ శ్వాసను గమనించండి. మీ సంకల్పాన్ని బలోపేతం చేసుకోండి. మీరు ఎప్పుడైతే విశ్వంతో అనుసంధానం అవుతారో అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరగటం మీరు చూస్తారు. గుర్తుంచుకోండి, మీరు ఒంటరి వారు కాదు. మీ వెనుక ఆ అనంతమైన శక్తి ఉంది. దాన్ని వాడుకోవడం మొదలు పెట్టండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. బాయ్.